మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లిలో రాంబిల్లి ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 15 మందికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన యాజమాన్యం బాధితులను అనకాపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్సియా కంపెనీలో రియాక్టర్ పేలింది. మధ్యాహ్న భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెనుముప్పు తప్పింది. అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, అనకాపల్లి రాంబిల్లి ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ఎలా జరిగింది, డీటెయిల్స్ ఇవ్వండి. ముఖ్యంగా అనకాపల్లికి సంబంధించిన సెజ్లో అగ్ని ప్రమాదాన్ని చూస్తుంటే కిరణ్మయి అచ్యుతాపురం సెజ్లోని ఫార్మాకంలో భారీ అగ్ని ప్రమాదం అని సంభవించిందని చెప్పవచ్చు. దీంట్లో 18 మందికి తీవ్ర గాయాలైనవి చెప్పవచ్చు. ఎస్ఎస్సి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఈ మంటలు వచ్చినా జరుగుతుంది. దీనికి సంబంధించిన చూసుకుంటే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడతాయని చెప్పవచ్చు. మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది కూడా హుటాహుటిన చేరుకోవడం జరిగింది. దీంతో ఆ స్థానిక పరిస్థితిలో ఉన్న ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారని చెప్పొచ్చు. మొత్తం దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రజలు అక్కడి నుంచి అందరూ పారిపోవడం జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ సంబంధించిన ఇది ఘటన జరుగుతున్నప్పుడు కార్మికులంతా అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మొత్తానికి కార్మికులందరూ కూడా రియాక్టర్ పేలడంతో అక్కడి నుంచి హుటాహుటిన అందరూ పారిపోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ సంబంధించి చూసుకుంటే ఇది ప్రైవేట్ కంపెనీలకు సంబంధించింది. దీంట్లో భారీ ఎత్తున ఉద్యోగస్తులు పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా అంటే విశాఖలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. వీరికి సంబంధించిన చికిత్స అందిస్తున్నారని చెప్పుకోవచ్చు కిరణ్మయి. అయితే రాము, బాధితులను ఫార్మా కంపెనీ యాజమాన్యం అయితే హాస్పిటల్కి తరలించారు. వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కిరణ్మయి, ముఖ్యంగా అచ్యుతాపురంకి సంబంధించిన సెజ్లో అగ్ని ప్రమాదానికి సంబంధించి చూస్తే అక్కడ యాజమాన్యం కూడా వెంటనే స్పందించడం జరిగింది. కార్మికులకు ఎవరైతే 18 మంది గాయమయ్యారో వారందరికీ చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. వారికి ఉన్నతమైన ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్కి తీసుకెళ్లారు. భారీ ఎత్తున అగ్ని ప్రమాదం జరగడంతో దీనికి ఇంకా 18 మంది ఉన్నారా, ఇంకా ఎక్కువ మంది కూడా గాయాలైనవి కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది అయితే మంటలాపే ప్రయత్నం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు కిరణ్మయి. అయితే రాము, ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఫార్మా కంపెనీకి ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది? కిరణ్మయి, ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. ఫార్మా కంపెనీకి సంబంధించిన యాజమాన్యమే ఈ ఎంత నష్టం జరిగింది ఏంటి అనే వివరాలు మొత్తం కంపెనీ ప్రకటించాల్సింది. దీనికి సంబంధించిన మంటలకు సంబంధించిన అయితే ప్రస్తుతం అయితే అగ్ని ప్రమాదం అక్కడి కంపెనీ యాజమాన్యం దృష్టి కేంద్రీకరించిందనే చెప్పుకోవచ్చు కిరణ్. రైట్ రాము, థ్యాంక్ యూ.